రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్రానికి నూతన అసెంబ్లీ అవసరమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ గార్డెన్ లో అసెంబ్లీ నిర్మాణం జరిగితే వ్యూ బాగుంటుందని తెలిపారు. అవసరమైతే దానికోసం ఎఫ్టీఎల్ పరిధి కుంచవచ్చన్నారు. హుసేన్ సాగర్ ఒడ్డున సచివాలయం, అసెంబ్లీ, అమరవీరు స్తూపం చూడ చక్కగా ఉంటాయని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తన మంత్రి పదవి అనేది అధిష్టానం చేతిలో ఉందని చెప్పారు. రాష్ట్రానికి నూతన అసెంబ్లీ అవసరమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ గార్డెన్ లో అసెంబ్లీ నిర్మాణం జరిగితే వ్యూ బాగుంటుందని తెలిపారు. అవసరమైతే దానికోసం ఎఫ్టీఎల్ పరిధిని కుంచవచ్చన్నారు. హుసేన్ సాగర్ ఒడ్డున సచివాలయం, అసెంబ్లీ, అమరవీరు స్తూపం చూడ చక్కగా ఉంటాయని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అలాగే తన మంత్రి పదవి అనేది అధిష్టానం చేతిలో ఉందని చెప్పారు. రాష్ట్రానికి నూతన అసెంబ్లీ అవసరమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, సడన్ గా ఈ థాట్ ఆన్ బోర్డ్ రావడానికి రీజన్ ఏంటి? దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్యే హాట్ కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియా వాళ్ళతో చిట్చాట్తో మాట్లాడుతూ సచివాలయం పక్కన ప్రస్తుతం ఏదైతే కొత్త సచివాలయం పక్కన కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుందని చెప్పేసి కూడా తన ఉద్దేశాన్ని అయితే బయటపెట్టడం జరిగింది. ఇప్పుడు ఉన్న అసెంబ్లీ భవనం ఏదైతే ఉందో ఇది పాతపడింది, కొత్త అసెంబ్లీ కట్టాలి. గతంలో కొత్త సెక్రటేరియట్ గత ప్రభుత్వం కట్టింది కాబట్టి ఇప్పుడు కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుంది. అదేవిధంగా సచివాలయం పక్కన ఎన్టీఆర్ గార్డెన్ ఏదైతే ఉందో అక్కడ నిర్మాణం జరిగితే వ్యూ కూడా బాగుంటుందని చెప్పి కూడా అనడం జరిగింది. అయితే కొంతమంది మీడియా ప్రతినిధులు ఆయనను ఒకసారి అక్కడ ఎఫ్టీఎల్ మరి పరిధిలోకి వస్తుంది కదా అని చెప్పి ప్రశ్నిస్తే ఆయన దానికి కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. ఎఫ్టీఎల్ పరిధిని అవసరమైతే కుదించుకోవచ్చు కదా, చట్టంలోనే ఉంది కదా అన్నట్టుగా కూడా ఆయన అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఎఫ్టీఎల్ పరిధిని కుదిస్తే సో అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి లేక్లు కావచ్చు, సరస్సులు కావచ్చు, సో వారికి నీటి సదుపాయం ఏ విధంగా వస్తుంది అని చెప్పినప్పుడు కూడా గోదావరి జలాలతో ఇప్పటికే మూసీ నది కోసం గోదావరి జలాలను తరలించబోతా ఉన్నాం కాబట్టి సో ఆ గోదావరి జలాలతోటి సో ఈ యొక్క కుంటను హైదరాబాద్ లో ఉన్న లేక్లను కూడా నింపొచ్చు అని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా సచివాలయం, అసెంబ్లీ, అమరవీరుల స్తూపం, హుస్సేన్ సాగర్ ఇవన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి, చూడడానికి కూడా వ్యూ బాగుంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సచివాలయం, అసెంబ్లీ పక్క పక్కన ఉంటాయి, పాలనా పరంగా కూడా చాలా బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పరిపాలనా పరమైన ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోవని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన మంత్రి పదవిపై కూడా ఆయన స్పందించడం జరిగింది. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం అనేది అధిష్టానం చేతిలో ఉందని చెప్పేసి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ అయితే చెప్పడం జరిగింది. త్వరలోనే అధిష్టానం గుడ్ న్యూస్ చెప్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి కూడా ఆయన అయితే తన ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి అయితే శివాని ఆయన అయితే అసెంబ్లీపై అయితే ఒక హాట్ టాపిక్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సెక్రటేరియట్ దగ్గర అసెంబ్లీ కట్టాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందో మరి అక్కడ ఎన్టీఆర్ స్టేడియం దగ్గర కట్టాలి అని చెప్పేసి ఏదైతే ఆయన చెప్పడం జరిగిందో మరి అంటే ఇది ప్రభుత్వ విధానమా, ఆయన సొంత విధానమా తెలియదు. దీనిపై అవసరమైతే ముఖ్యమంత్రితో కూడా చర్చిస్తారని చెప్పేసి అయితే ఆయన కామెంట్లు అయితే చేయడం జరిగింది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.